పూర్వకాలం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఎప్పుడు ఊర్లోన ఏం జరుగుతుందని మారువేషంలో ఊర్లో తిరిగేవాడు. అలా ఊర్లో తిరుగుతూ ఉంటే కొన్ని రోజులకు ఒక ఇంట్లోన మాట్లాడే మాటలు వినపడతాయి. రాత్రిపూట మారువేషంలో తిరిగే ఆ రాజుకు అప్పుడు అక్కడ ఏమి వినపడుతుంటాయంటే, అక్కడ ముగ్గురు అక్కల చెల్లెండ్లు మాట్లాడుతుంటారు ఒక గుడిసెలో. మాట్లాడుతుంటే ఈ రాజుకు ఆ మాటలు వినపడి ఏం మాట్లాడుతున్నారా కానీ రాజు ఆ ఇంటి ఆడ ఉండి వింటుంటాడు. అప్పుడు వాళ్ళ అక్క చెప్తుందంట, అక్క మీరు పెళ్లి చేసుకుంటే ఎటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటారంటే, వాళ్ళ అక్క నేనైతే ఒక రాజు కింద ఉండేవాడిని సైన్యాధిపతిని చేసుకుంటాను. ఆ సైన్యాధిపతిని చేసుకుంటే మొత్తము అంత సైన్యమే మొత్తం అతని చేతిలోనే ఉంటుంది. నేను సైన్యాధిపతిని చేసుకోవాలని నా కోరిక అని వాళ్ళ పెద్దక్క చెప్తుంది. అలాగే నడిపక్క అక్క మీరేమి చేసుకోవాలని ఆ నడిపాయమని అడిగితే ఆమె, నేను ఒక రాజు కింద ఉండే మంత్రిని చేసుకోవాలి, అప్పుడు ఆ మంత్రి చేతిలోనే అందరూ ఉంటారు అని ఆమె చెప్తుంది. అప్పుడు లాస్ట్ ఆమెని చెల్లి మీరేం చేసుకోవాలని వాళ్ళ చెల్లిని అడగగా, వాళ్ళ చెల్లి నేనైతే రాజునే చేసుకోవాలని ఉన్నాను. నేను రాజునే చేసుకుంటే మీ ఇద్దరు నా చెప్పు చేతుల్లోనే ఉంటారు, అందరినీ పరిపాలించేవాడు రాజు అని ఆమె నవ్వుకుంటూ చెప్తుంది. నేనైతే రాజుని చేసుకోవాలని, అప్పుడు మీరు అందరూ నా చేతుల కిందనే ఉంటారు, మంత్రి సైన్యాధిపతి అందరూ మా రాజు చేతుల కిందే ఉంటారు, మీరు అందరూ నేను చెప్పినట్లే వినాలా అని వాళ్ళ చెల్లి చెప్తుంది. అప్పుడు ఈ రాజుకి ఆశ్చర్యం కలిగి సరేలే అంటానని ఇంకో రోజు ఉదయం వాళ్ళని పిల్లంపిస్తాడు. పిల్లంపిస్తే వాళ్ళు అటుకు పోయి, మీరు రాత్రి మాట్లాడినది ఏమి మీరు చెప్పండి అంటే, మేమేం మాట్లాడలేదు రాజా అంటారు వాళ్ళ ముగ్గురు కథలను. లేదు మీరు మాట్లాడినారు నేను విన్నాను చెప్పండి అని ఆ రాజు అంటాడు. సరేలే ఇంక ఇక్కడ చెప్పక తప్పదని, రాజు కదా ఎట్లయినా కానీ చెప్పాల్సిందే అని, మేము ఫలానా అని మాట్లాడినాము అని వాళ్ళు ముగ్గురు అక్కజల్లు ఎవరెవరు ఏం మాట్లాడేది చెప్తారు. అప్పుడు రాజుకు వాళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత చిన్నమ్మాయి ఆ అందం చూసి ఆ రాజు ఈమెనే పెళ్లి చేసుకోవాలని ఆమెని పెళ్లి చేసుకుంటామని చెప్తాడు. నేనైతే నేను చేసుకుంటాను, మీ అక్క వాళ్ళను కూడా మంత్రి సైన్యాధిపతి చేసుకుంటాడు నేను చెప్తాను అని వాళ్ళతో రాజు ఇలా అంటాడు. సరేలే అని వాళ్ళ ముగ్గురిని పెళ్లి చేసుకుంటాడు. రాజు చిన్న ఆమెను చేసుకుంటాడు, మంత్రి నడిపామెను చేసుకుంటాడు, పెద్ద ఆమెని సైన్యాధిపతి చేసుకుంటాడు. రాజు చెప్తే వాళ్ళని పిల్లంపించి, ఇంకా రాజు మాట తీసేయడానికి లేదు కదా, కాబట్టి రాజు ఎట్లా చెప్తే అట్లనే వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు చేసుకున్నాక కొన్ని దినాలు గడిచినాక
ఆమె చిన్నామె గర్భవతి అవుతుంది. రాజు భార్య గర్భవతి అయితే అప్పుడు కొన్నాళ్ళకి దినాలు కాగా కొన్నాళ్ళకి రాజు భార్య చిన్నామె రాజుని చేసుకున్నా కానీ వాళ్ళ ఇంటికి పోయి వస్తుంటుంది, వాళ్ళ అక్కల ఇళ్ళకి. అప్పుడు వాళ్ళ అక్క ఇంటికి ఆటిపోతే, చెల్లి నీవు గర్భవతి కదా, నిన్ను ఎవరు చూసుకోవడానికి ఎవరు ఏమీ లేరు, మేమిద్దరం వచ్చి నీ కాడ అక్కడే ఉండి నిన్ను చూసుకుంటాము, నువ్వు రాని కదా అంటే, సరేలా అని ఆ చెల్లి, సరే నా భర్తను అడుగుతాను రాజుని, ఆయన సరే అంటే మీరు వచ్చి ఉండవచ్చు అని చెప్తుంది. అప్పుడు ఆమె ఇదే మాట రాజుతో చర్చిస్తే, రాజు సరేలే మీరే కదలండి కదా అంటారని ఉండమంటాడు. అప్పుడు వాళ్ళ భర్తలకు ఇబ్బంది లేకపోతే వాళ్ళని వచ్చి ఉండమను మీ అక్కలని అని చెప్తాడు. అప్పుడు మంత్రిని, ఆ సైన్యాధిపతిని ఆ రాజు పిలిపించుకొని అడిగితే, సరేలే రాజా మాకైతే ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళు వస్తామంటే రానిలే అని అంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఆ ఇద్దరు వాళ్ళ అక్కలు, నడిపక్క చిన్నక్క పెద్దక్క ఇద్దరు వచ్చి ఆ రాణి దగ్గరే సేవలు చేసుకుంటూ ఉంటారు. అలా సేవలు చేసుకుంటూ ఉండగా ఆమె గర్భవతి రోజుకి నెలలు నిండుతాయి. నెలలు నిండిన తర్వాత ఆమె ఒకరోజు ప్రసవం అవుతుంది, అంటే కాన్పు అవుతుంది. కాన్పు అయిన తర్వాత వీళ్ళ అక్కళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు ఆమె అందరూ నా చేతుల కిందే ఉంటారని అనింది కదా, అందుకోసమని ఆమె బిడ్డని ఒక నదిలో వదిలి ఒక రాయిని తెచ్చిపెట్టి, నీ భార్య ఈ బండరాయిని కాన్పైంది అని రాజుకు చెప్తారు. అప్పుడు ఆ రాజు చింతాకాంతుడై సరేలే ఏం చేస్తాం మనమేమని ఆ రాయిని అక్కడ పాడేపిస్తాడు. అలా పారేసిన తర్వాత ఈ నదిలో పారేసిన బిడ్డ ఒక రైతుకు ఆ ఏటు గట్టున ఉన్న రైతుకు ఈ బిడ్డ దొరుకుతుంది. ఆ బిడ్డ దొరికితే ఆ రైతుకి పిల్లలు ఉండరు. వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఆ బిడ్డను తీసుకొని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రాజు భార్య మరి ఇంకోసారి గర్భవతి అవుతుంది. ఇంకోసారి గర్భవతి అయితే ఆ రాజు వాళ్ళ భార్య వాళ్ళ అక్కలు మళ్ళీ ఆమె కొన్ని రోజులకి కాన్పోయిన తర్వాత ఆ బిడ్డని కూడా నదిలో వదిలి ఇంకా ఏదో ఒకటి రాజుకు చెప్తారు. ఈసారి నీ భార్య ఇలా ఫలానా పిల్లిని కనింది నీ భార్య అని ఆ చనిపోయిన పిల్లిని తెచ్చి చూపిస్తారు. సరేలే అని రాజు ఇంకా ఆ పిల్లిని పారేపిస్తాడు. పారేసిన తర్వాత ఆ బిడ్డను నదిలో వదిలితే
ఆ రెండవ బిడ్డ కూడా ఆ రైతుకి ఇంతకుముందు ఫస్ట్ బిడ్డ కొడుకు దొరికిన వాళ్ళకి ఈ రెండవ కొడుకు కూడా దొరుకుతాడు. దొరికిన తర్వాత వాళ్ళు ఆ ఇద్దరు బిడ్డల్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ రాజు భార్య మళ్ళీ మూడోసారి గర్భవతి అవుతుంది. మూడోసారి గర్భవతి అయితే కూడా ఈసారి రాణి ఒక కుక్కను కనింది అని వాళ్ళ అక్కోళ్ళు కుక్కను చూపెడతారు. మూడవసారి ఆడబిడ్డ పుట్టింటుంది. ఆ ఆడబిడ్డని నదిలో వదులుతారు. నదిలో వదిలితే అప్పుడు ఆ బిడ్డకు కూడా ఆ ఏటి మేరన ఉండే రైతుకు తోటమాలకి ఆ బిడ్డ కూడా వాళ్ళిద్దరు దొరికిన ఆయనకే ఆ బిడ్డ కూడా దొరుకుతుంది. వాళ్ళ ముగ్గురిని పెంచుకుంటూ ఉంటాడు ఆ రైతు. ఇది ఇలా ఉండగా అక్కడ రాజు ఇంకా 3 సార్లు అట్లనే అయినప్పుడు ఆమెకి మీద విరక్తి చెంది దీన్ని ఇట్లయితే కాదని ఒక కారాగారంలోన వేసి జైల్లో వేసి పెడతాడు. ఆమెకి జీవిత ఖైదు లెక్క జైల్లో వేసి విధిస్తాడు. ఇది ఇట్లా కానబడుతుంది అంటారు. అప్పుడు అక్కడ ఆ తోటమాల దగ్గర రైతు దగ్గర పెరిగే వాళ్ళు కొన్నాళ్ళకు వాళ్ళు చనిపోతారు. ఆ రైతు అతని భార్య తోటమాలి భార్య చనిపోతే వాళ్ళకి విద్యాబుద్ధులు అన్నీ నేర్పి 12 ఏళ్ళ వయసు వచ్చింటుంది అప్పటికి. ఆ 12 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చనిపోతారు ఇద్దరు. వీళ్ళు ముగ్గురు మాత్రమే అట్లే ఉంటారు. వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు వేటకు పోయి వేటాడి మొత్తం విల్లంబుల విద్యలు అన్నీ వాళ్ళకు విద్యా నైపుణ్యత బాగా వచ్చు. ఒకరోజు వాళ్ళ చెల్లి ఇంటికి ఒక ముసలామె వస్తుంది. వీళ్ళు అన్న తమ్ముడు లేనప్పుడు ముసలామె వస్తే అక్కడ నీళ్ళు దప్పికైతావని ఆమెతో నీళ్ళు తాగి ఆమె తోటి వాళ్ళ చెల్లెలతోటి ఆ ముసలామె మీ తోట అన్నీ బాగున్నాయి, దీంట్లోన ఒక 3 తక్కువైనాయమ్మా, ఆ 3 ఉంటే నీకు ఈ తోటకి బాగా అలంకరణ వస్తుంది అని చెప్తారు. సరే ఆ 3 ఏమిటవ్వా అంటే పాడే చిలక, బంగారు నీరు ఎప్పటికీ ఉండేది చెట్టు, ఇంకోటి గిలకల చిలక. ఈ 3 ఉంటే నీ తోటకి ఇంకా అందం ఉంటుంది అని చెప్తారు. ఈ 3 ఎక్కడ దొరుకుతాయవా అంటే ఈ 3 చాలా కష్టం దొరకడం. అవి ఎక్కడ దొరుకుతావో నాకు తెలియదు. ఈ ఊరికి ఉత్తరాన పోతే ఒక ముని ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ మునికి అయితే తెలుసు అని ఈ ముసలామె చెప్తుంది. చెప్పి ఇంకా ఆమె వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ అన్నోళ్ళు వచ్చిన తర్వాత
వేటకు పోయి వాళ్ళ అన్నోళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చెల్లెలు, అన్న ఈ తోటలోనే ఇంకో 3 ఉంటే బాగుంటుంది, అది నా కోరిక. అంటే ఏంటేంటమ్మా అంటే ఇలా పాడే చిలక, బంగారు నీరు ఎప్పటికీ ఈ తోటలోన ఉండేటట్లు ఒక బంగారు నీటి పాత్ర, అది ఎప్పుడు పూసే పూల చెట్టు ఒకటి, ఈ 3 కావాలని అంతని ఆమె కోరుతుంది. సరే చెల్లి, ఆ 3 తేవటానికి అవి ఎక్కడ దొరుకుతాయంట అంటే ఇట్లా మన ఊరు ఉత్తరానికి ఒక మునీశ్వరుడు ఉన్నాడంట. అక్కడ పోతే ఆ ముని ఈశ్వరుడు చెప్తాడంట అని వాళ్ళ చెల్లి వాళ్ళతో అంటుంది. అప్పుడు వాళ్ళ పెద్దన్నయ్య, నేను పోయి తెస్తాను చెల్లి, నీవు బాధపడకు అని వాళ్ళన్న ప్రయాణం అవుతాడు. అప్పుడు వాళ్ళ చెల్లి, వద్దులేనా, ఏమన్నా ప్రమాదం ఉందేమో, వద్దులే అంటే కూడా, లేదు ఉండేది నువ్వు మాకు ఒక్కదానివే కదా, నీ కోరిక తీర్చకపోతే ఎలా అని వాళ్ళ అన్న ప్రయాణమై పోతాడు. పోంగా ఊరికి ఉత్తరాన కొంత దూరాన ఒక ముని ఉంటాడు. అప్పుడు అక్కడ ముని దగ్గరికి పోయిన తర్వాత ఆ మునీశ్వరుని దగ్గరికి ఈ పిల్లవాడు పోయి ఆ మునీశ్వరుని అడగగా, ఇట్లా పలానా కాడ కొండ మీద కొంత దూరం పోయిన తర్వాత కొండ మీద ఉంటుంది, ఆ కొండ మీద పోతే అవన్నీ దొరుకుతాయి నీకని ఆ మునీశ్వరుడు ఆ పిల్లవానికి చెప్తాడు. అప్పుడు ఆ మునీశ్వరునికి ఒక మంత్రదండం ఇచ్చి పంపిస్తాడు. ఈ మంత్రదండం నీకు అది ఉండే చోటు వరకు తీసుకెళ్తుంది అని ఆ మునీశ్వరుడు ఆ మంత్రదండం ఇచ్చి పంపిస్తాడు. పోయేటప్పుడు నీకు ఒక చిన్న మాట, అక్కడ పోయిన వాళ్ళు ఎవరు వెనక్కి తిరిగి రాలేదు, నీవు అక్కడ పోయే దారిలో భయంకరమైన శబ్దాలు నిన్ను భయపడిస్తుంటాయి, దానికి ఏటికి భయపడకుండా పోతే అప్పుడు నువ్వు తీసుకొని రాగలవు అని ఆ రాజకుమారునికి ఈ మునీశ్వరుడు చెప్తాడు. సరే అని ఆ పిల్లవాడు ఆ కొండ దగ్గరికి చేరుకుంటాడు. ఆ మంత్రదండం ఆ కొండ వరకు తీసుకెళుతుంది. అక్కడ గుర్రం ఆపి ఆ కొండ ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అక్కడ ఆ కొండ ఎక్కేటప్పుడు భయంకరమైన శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దాలకి భయపడకుండా అలానే సాగిపోతుంటాడు ముందుకు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కువ భయం వేసి ఆ శబ్దాలకు ఎదుర్కొని వెనక తిరిగి చూస్తాడు. వెనక తిరిగి చూసేసరికి బండరాయిలా మారిపోతాడు ఆ పిల్లవాడు. అప్పుడు వాళ్ళ చెల్లికి ఏమని చెప్పి వచ్చింటాడు, నాకు ఏదైనా జరిగితే, ప్రాణహాని జరిగితే వాళ్ళ ఇంటికాడ ఒక మొక్క నాటి వచ్చింటాడు. ఆ మొక్క నల్లగా అవుతుంది, వాడిపోతుంది అని వాళ్ళ చెల్లితో చెప్పి ఈ కుర్రవాడు బయలుదేరి వచ్చింటాడు. అప్పుడు ఆ మొక్క వాడిపోయి నల్లగా అవుతుంది. మా అన్నయ్యకు ఏమో జరిగిందని ఆ పాప ఏడుచుకుంటూ వాళ్ళ చిన్న అన్నయ్యకు చెప్తుంది, అన్నయ్య ఇలా పెద్ద అన్నయ్యకి ఏదో జరిగింది,
ఈ మొక్క వాడిపోయింది అని. అప్పుడు చిన్నన్నయ్య నేను పోయేస్తాను చెల్లి అని వస్తాడు. అలా ఊరికి ఉత్తరాన మునీశ్వరుని దగ్గరికి వచ్చి, మునివర్య ఇలా బంగారు నీరు, పాడే చిలక, ఒక పూల చెట్టు, ఎప్పుడు పూస్తూ ఉండే పూల చెట్టు ఎక్కడ దొరుకుతుందంటే ఇలా పలానా కాడ దొరుకుతుంది అని ఆ పిల్లవాడికి ఈ మునీశ్వరుడు చెప్తాడు. అయితే నేను పోతాను మునీశ్వర, ఇంతకుముందే పోయిన వాళ్ళు తిరిగి రాలేదు బాలక అని ఆ మునీశ్వరుడు చెప్తాడు. ఇంతకుముందే ఒక పిల్లవాడు వచ్చాడు కొన్ని రోజుల క్రితం, ఏమైనా ఆ పిల్లవాడు తిరిగి రాలేదు, వద్దంటే వినలేదు, అలా చాలామంది వెళ్ళిపోయినారు, ఎవరు రాలేదు, నువ్వు కూడా పోతే తిరిగి రాలేవు, వద్దు అని చెప్తాడు. లేదు స్వామి, నేను ఖచ్చితంగా పోతాను అని. అప్పుడు ఆ మునివార్య పోయేటప్పుడు, సరే నువ్వు పోతావు కదా, ఈ మంత్రదండం తీసుకొని పోయి నీకు ఇది దారి ఆ కొండ వరకు చూపుతుంది, అట్నుంచి నీవు ఆ కొండ ఎక్కితే పైన ఉంటుంది అది అని చెప్పి ఇచ్చి పంపిస్తాడు. ఆ చిన్నపిల్లవాడు వాళ్ళ చిన్నన్నయ్య ఈ మంత్రదండం తీసుకొని గుర్రం వేసుకొని పోయి ఆ కొండ దగ్గరకు పోతాడు. అక్కడ ఆ గుర్రాన్ని విడిచి కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు. ఈ కొండ ఎక్కుతుంటే విచిత్రమైన శబ్దాలు, భయంకరమైన శబ్దాలు. ఆ శబ్దాలకి ఆ పిల్లవాడు అలానే పైకి ఎక్కిపోతాడు. పోయే కొద్దీ ఎక్కువ శబ్దాలు వస్తాయి. లాస్ట్ శిఖరం దగ్గరకు పోయినాక ఇంకా ఎక్కువ అవుతాయి. నువ్వెవరు, నిన్ను చంపుతాం అని ఆ రాక్షసులు, దయ్యాలన్నీ అలా మాట్లాడుతుంటాయి. అప్పుడు ఆ పిల్లవాడు ఎనికి తిరిగి చూడనట్ల పై కొండ మీదకి ఎక్కగానే అవన్నీ మాయమైపోతాయి. అప్పుడు అక్కడ ఒక చెట్టు మీద చిలక ఉంటుంది. ఆ చిలకను తీసుకొని ఆ బంగారు పాత్ర ఉన్న, నీరు పాత్ర ఉన్న ఆ పాత్రను తీసుకొని అక్కడి నుంచి పాడే చిలక, ఎప్పటికీ పచ్చగుండే చెట్టు, ఆ మూడింటిని తీసుకొని వచ్చి ఆ చెట్టు మాయమైపోతుంది. ఆ చెట్టు మీద ఉన్న ఆ చిలక ఉండే చెట్టు అప్పుడు మాయమై, పాలకాయ ఏమి కావాలంటే, ఇలా నేను కిందికి పోవాలా, ఇట్లా మా అన్న వచ్చి ఇలా రాళ్ళు అయిపోయినారు అంటే వాళ్ళు కావాలా నాకంటే, సరేలా అని ఆ బండరాయిలాగా మారిన వాళ్ళ అన్నని బతికించుకొని తీసుకొని ఇద్దరు గుర్రాలు వేసుకొని అవి తీసుకొని వాళ్ళ చెల్లి దగ్గరికి వస్తారు. అప్పుడు వాళ్ళ చెల్లికి అవి ఇచ్చి ఆ తోటలోనే అన్నీ ఉంచి వాళ్ళు రోజు దినచర్య చేసుకుంటూ ఉంటారు. అలా ఊరంతా పాకిపోతుంది. ఇలా వాళ్ళ బంగారు తోటలో నీరు ఎప్పటికీ, వాళ్ళ తోటలోన నీరు ఎప్పటికీ పారుతుంటుంది, అది ఎప్పటికీ బంద్ కాదు. ఆ తోట చాలా విచిత్రంగా ఉంది, పూలు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి అని ఆ రాజు దగ్గరికి ఆ విషయం అలానే పోతుంది. అప్పుడు ఒకరోజు ఆ రాజు వాళ్ళను పిలుచుకొని అడుగుదామని అనుకుంటాడు. అప్పుడు ఆ రాజు వాళ్ళను అడుగుదామనుకున్న తర్వాత కొన్ని రోజులకి వేటకు పోతుంటాడు ఆ రాజు. వేటకు పోతుంటే వీళ్ళు, ఈ రాజకుమారులు కూడా వేటకు పోతుంటారు. ఆ వేటాడే దాంట్లోన వాళ్ళిద్దరూ పరిచయం అవుతారు. మీరు ఎవరు అంటే, ఇలా ఫలానా కొడుకులం మేము, మా తల్లిదండ్రులు లేరు, మేము ఇంతకుముందు మా నాయన తోటమాలి, ఈ తోటమాలి అని చెప్తారు. సరే అయితే మీరు మా ఇంటికి ఒక రోజు భోజనానికి రండి అంటే వాళ్ళు ఏమంటారు, సరే ఇంటికి పోయిన తర్వాత
మేము ఆలోచించుకొని చెప్తాం, మరి రేపు చెప్తాము అని అంటారు. అప్పుడు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ చెల్లితో ఇలా రాజు భోజనకు వస్తామన్నాడు చెల్లి అంటే, సరేలా అన్న తీసుకొని రండి అని వాళ్ళ చెల్లి చెప్తుంది. తిరగల రోజు వేటకు పోతే ఆ రాజు కూడా ఆ రోజు వచ్చి ఇద్దరు మళ్ళీ కలిసి, సరే మేము రాజు భోజనానికి రమ్మన్నాం అని రాజుని, సరే రాజా మీరు మా ఇంటికి భోజనానికి రండి అని అంటే, సరేలే అని వాళ్ళ ఇంటికి భోజనానికి రాజు పోతాడు. అప్పుడు రాజు పోయిన తర్వాత అక్కడ ఇల్లంతా హలాకోలంగా సందడిగా చేసి రాజుకి భోజనాలు పెట్టి అక్కడే సేద తీరుతాడు రాజు. ఆ సేద తీరే టైంలోన ఈ రామచిలక కొన్ని పక్షులు ఆ చెట్ల మీద, ఆ చెట్టు ఎప్పుడు పూసే పూల చెట్టు అని కదా, దాని మీద ఆ పక్షులన్నీ మాట్లాడుతుంటాయి. ఇలా ఈ ముగ్గురు పిల్లలు ఈ రాజు పిల్లలే, వాళ్ళ పెద్దమ్మలు ఇలా చేసినారు, రాజుకి లేనిది చెప్పి ఆ పిల్లల్ని ఇలా నదిలో వదిలింటే ఆ తోటమాలిక రైతుకు దొరికినారు, వాళ్ళే ఈ రాజు పిల్లలు అని అవి రాత్రిపూట మాట్లాడుకుంటూ ఉంటాయి. అది రాజుకి మెలక వచ్చి ఆ రాత్రి అక్కడే పడుకొని సేద తీరుతున్నాడు కదా, అప్పుడు అదంతా వింటాడు. విన్న తర్వాత పొద్దున ఆ పిల్లల్ని కలిసి తీసుకొని పోయి, మీరే నా పిల్లలు, ఇలా పక్షులు మాట్లాడుతుంటే నేను విన్నాను అని చెప్తే ఆ పిల్లలు ఎంతో సంతోషించి ఇంటికి తీసుకొని పోయి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి అన్ని భోజనాలు పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళ పెద్దమ్మలని ఆ రాజు పిల్లంపించి ఆ మంత్రి సైన్యాధిపతిని పిలిచి వాళ్ళ భార్యల్ని పిలుచుకొని రమ్మని చెప్తాడు. అప్పుడు వాళ్ళ భార్యలు వచ్చిన తర్వాత సభలోన పెట్టి, మీరు ఎందుకు ఇలా చేసినారు అంటారంటే ఉన్నది వాళ్ళు చెప్తాను, ఇలా రాజు ఆమె ఇలా అనింది, అందుకోసం మాకు వార్పు లేక ఇట్లా చేసినాము, మీరంతా మా చేతి కిందే ఉంటారు అంటారా అనింది మా చెల్లి అంట అని చెప్తే, అప్పుడు వాళ్ళకి అదే జైలు కారాగార శిక్ష వాళ్ళకి విధించి వాళ్ళ భార్యను ఆ జైలు నుండి విముక్తురాలని చేస్తాడు. అప్పుడు వాళ్ళ భార్య వచ్చిన తర్వాత జరిగినదంతా చెప్పి మరి వాళ్ళ అక్కలని పిలుచుకొని, నేనేదో నవ్వుకుంటూ ఆ రోజు అన్నాను కదక్క, మీరు ఇలా చేస్తే ఎట్లా, నేనేమి మిమ్మల్ని నాతో సమానమే చూస్తుంటుంది కదా, నేను మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు అని వాళ్ళ అక్కలతోటి ఆమె అంటుంది. ఏదో మాది పొరపాటు అయిపోయింది చెల్లి అంటే, లేదు రాజు ఇదే కారాగారంలోనే ఉండాలని రాజు అంటే, అప్పుడు ఆమె వద్దండి, వాళ్ళు ఏదో తెలియక చేస్తే మనం అదే తప్పు చేస్తే మనకేముంటుంది, దాని నుంచి విముక్తుల్ని చేయండి అని వాళ్ళ భార్య కోరుతుంది. అంత పెద్ద శిక్ష ఏమి వద్దు, వీళ్ళని తప్పు అయిపోయింది కదా అని ఒప్పుకున్నారు కదా, వాళ్ళ విముక్తుల్ని చేయండి అని వాళ్ళ భార్య ఆ రాజుకు చెప్తుంది. అప్పుడు ఆ రాజు వాళ్ళ వదనలని మంత్రి భార్యని
సైన్యాధిపతి వారిని ఇద్దరిని బంధ విముక్తుల్ని చేస్తాడు. అప్పుడు అట్నుంచి అందరూ సుఖ సంతోషాలతోటి ఆ పిల్లలు, వాళ్ళ తల్లిలు, వాళ్ళ పెద్దమ్మలు అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవనం సాగిస్తారు. జై శ్రీరామ్.